మీ పేరండి? నా పేరు రామారావు అండి. ఏం చేస్తుంటారండి? నేను ఆయుర్వేద ప్రొడక్ట్స్ అండి. ఓకే. అంటే ఎలా ఉంది సార్ కూటమి గవర్నమెంట్ పరిపాలన? చాలా బాగుంది సార్. సార్ రీసెంట్‌గా నిన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి వెంటనే మళ్ళీ బయటకు వచ్చేసాడు కదండి. ఎలా చూస్తారు ఆ అంశాన్ని? ఏముందండి, అతను డిస్క్వాలిఫై అవుతారని ఉద్దేశం భయంతో వచ్చారు, అంతకంటే ఏముందండి. వచ్చి జస్ట్ కనిపించి వెళ్ళిపోతే అయిపోతుంది, పబ్బం గడుపుకోవచ్చు, అయిపోయింది. కానీ అది పరిగణలోకి రాదని మా ఉద్దేశం. అంటే ఎలా ఉండే అంటే అసెంబ్లీకి రాకపోవడం ఏ విధంగా చూస్తారు? ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అనేసి పట్టుబడుతున్నారు కదా వైసీపీ వాళ్ళంతా కూడా. ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చేది కాదండి, మన జనాలు ఇచ్చేది తప్ప అసెంబ్లీలో ఇచ్చేది కాదు కదండి. ప్రతిపక్ష హోదా అనేది జనాలు ఇవ్వకుండా పక్కన పెట్టారు కదా. ఇంకెలా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? తనకి రాదు కదా. ఓకే. ఎలా ఉందండి ఓవరాల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన చూస్తుంటే ఒక కామన్ మ్యాన్గా మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. అంటే అసలు ఏం బాగోలేదు, రాష్ట్రం విధ్వంసం సృష్టించేశాడు, ప్రజలు పెద్ద ఎత్తున చంద్రబాబు పైన వ్యతిరేకతతో ఉన్నారని చేస్తే వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. అవన్నీ ఉత్తి మాట్లాడండి, అవాకు చవాకులు ఇది నోటికొచ్చిన మాట్లాడటం కదండి. జనరల్గా గ్రౌండ్ లెవెల్ చూస్తే ఎంతవరకు చేస్తున్నారు ఏంటి అనేది అవగాహన లేనుడు ఏదైనా మాట్లాడచ్చు. అవగాహన ఈ మాటలు చెప్పరండి. ఏం మార్పు వచ్చిందంటే అసలు ఏంటి ఈ 8 నెలల కాల సమయంలో గత 5 ఏళ్ళు ఏంది 8 నెలలు ఏమైనా జరిగిందా? జరుగుతున్నాయి కదండి. అంటే ఏది జరగలేదు అనుకోవడానికి లేదు కదండి, ప్రతిదీ జరుగుతుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు రోడ్లు వేసామని చెప్తున్నారు, రోడ్లు ప్యాచ్ వర్క్లు చేసాం ఇట్లా చెప్తున్నారు, జరుగుతున్నాయండి. ఖచ్చితంగా జరుగుతున్నాయండి. ఒకప్పుడు మనం చిన్న చిన్న బైకుల మీద సైకిల్ మీద పడిపోయి దెబ్బలు తగిలి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రతి రోడ్డు కూడా బాగుంది కదండి. మ్యాక్సిమం 99% రోడ్లు బాగుపడ్డాయండి. గతంలో ఎట్లా ఉండేవండి రోడ్లు? చెరువులు తలపించేట్టు ఉండే కదండి. ఇప్పుడు ఎక్కడికి వర్షాకాలం ఏటైనా సరే జనరల్గా ఏ రోడ్లోకి వెళ్ళినా సరే యాక్సిడెంట్లు అయ్యాయి. బస్సులు రోడ్ల మీద వెళ్ళినా సరే పడిపోయిన సందర్భాలు చాలా చూసాం మనం. ఇంకా కొత్తగా మనం చెప్పడానికి ఉంది, అది ఆల్రెడీ మనం చూసిందే కదా. అది ప్రత్యేకంగా కావాలని చెప్పొచ్చే కానీ ఇప్పుడున్న రోడ్డు ప్రతి రోడ్డు బాగుందండి. కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు 100% అండి. పేరన్నా? మల్లెల రామకృష్ణ. ఏం చేస్తుంటారన్నా? ఫోటోగ్రాఫర్ అండి. కానీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చేస్తారు కదా, ఎలా చూస్తారు ఈ అంశాన్ని? అంటే గవర్నర్ ప్రసంగం పూర్తయినంత వరకు కూడా లోపల జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడం కావచ్చు, తన ఎమ్మెల్యే గారు లేకపోవడం కావచ్చు, ఏ విధంగా అనిపిస్తుంది చూస్తుంటే? అతను ఎమ్మెల్యే అభ్యర్థిగా డిస్క్వాలిఫైడ్ అవుతాడని భయం వేసి వచ్చారు. అంతకుముందేమో వాళ్ళకి ఎట్లా ఉంటే అట్లా చేసుకోమనబ్బా, మనం రాము, లేకపోతే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేకపోతే రాను అని అన్నారు. అలాంటిది వాళ్ళ న్యాయవాదులతో, వాళ్ళ కమిటీ వాళ్ళందరితో, వాళ్ళ పార్టీ నాయకులతో డిస్కషన్ చేసుకొని మనం వెళ్ళకపోతే డిస్క్వాలిఫై నిర్ణయించుకొని అప్పుడు రావాల్సి వచ్చింది. ఇతనితో పాటు ఇంకా 10 మంది ఉన్నారు, వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి అందరిని వేసుకొచ్చి యూ వాంట్ జస్టిస్ అసలు జస్టిసే నీకు 11 ఇచ్చింది. ఇంకా జస్టిస్ ఏంటండి? అయినా సరే ఆయన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే ఆ ప్రతిపక్ష హోదా కావాలని పట్టుబడుతున్నారు కదా. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలండి. కోర్టులకు వెళ్ళి నీకేమన్నా ముట్టుకెళ్ళేసినాయి కదా ప్రతిపక్ష హోదా కావాలంటే. అంతే, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే జనం ఇవ్వాల్సింది తప్పితే ఆయన ఎక్కడికి వెళ్ళి ఇచ్చేది కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని జనం ఎన్నుకున్నారు, నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఎన్నుకోలేకపోయారు. అది జనాలు ఇవ్వాల్సింది తప్పితే ఏ నాయకుడు ఇచ్చేది కాదు. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి కారణం ఏంటంటే ఆయన డిస్క్వాలిఫై అవుతారని భయంతోనే వచ్చారంటారా? అంతేనండి, డిస్క్వాలిఫై అవుతామని చెప్పేసి వాళ్ళ నాయకులు వాళ్ళందరూ కమిటీ మీటింగ్ వేసుకొని భయం వేసి వచ్చాడు తప్పితే లేకపోతే వచ్చేవాడు కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి బేసిక్ ఎవరికి భయపడ్డారు కదా, ఏం చేసుకుంటే చేసుకుని అని ఇంతకుముందు కూడా గతంలో కూడా చెప్పారు కదా. ఆయన మాటలకి చేతలకి చాలా తేడా ఉందండి. అంతకుముందు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకా 2 సీట్లు లాగండి అబ్బా, ఆయనకు ప్రతిపక్షం కూడా ఉండదు అని హేళన చేశారు. ఇప్పుడు ఏమైందండి, అసలు సీట్లు లేవు ప్రతిపక్షానికి. ఆయన 7-8 వస్తే కానీ ప్రతిపక్షం రాదు. అలాంటిది అసలు జనమే ప్రతిపక్షం నుంచి తోచేశారు. ఇంకా ఆయన ధైర్యం దమ్మేంటో తెలిసిపోయింది. ఇంకేం ధైర్యం అండి? ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా చంద్రబాబు పాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారి పాలన బాగానే ఉందండి, కాకపోతే రాష్ట్రాన్ని గాలిలో పెట్టే పరిస్థితుల్లో కొంత టైం పడుతుంది. ఇప్పుడు రావటం పెన్షన్లు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. తర్వాత ఇంకా అమలు చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల కోడ్ తర్వాత మార్చిలో చేయటానికి రెడీగా ఉన్నారు. బాగానే ఉందండి.
వాళ్ళు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ అంటున్నారు ప్రజలంతా చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా సరే లేకపోతే రేపు పొద్దున ఎన్నికలు జరిగినా సరే వైసీపీ అధికారంలోకి వస్తుంది, 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని చెప్తున్నారు. అదంతా భ్రమ అండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి 30 సంవత్సరాలు నేను ఉండాలని 30 సంవత్సరాలు నేను ఉండాలని కలగన్నాడు, అదే కళ్ళలో బ్రతుకుతున్నారు. అంతేగాని మళ్ళీ వచ్చే ఛాన్స్ పరిస్థితులు కూడా లేవు. సార్ మీ పేరండి? నా పేరు రామకోటేశ్వరరావు. ఏం చేస్తుంటారండి? ఏం చేస్తుంటారు? ప్రస్తుతం అది ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. సార్ జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకి వచ్చారు చూసారా, ఎలా అనిపిస్తుంది ఆయన వచ్చిన వెంటనే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు కదా, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు కదా, వెంటనే వెళ్ళిపోవడానికి కారణం ఏమనుకున్నారు మీరు? బాధ్యతారహితంగా బిహేవ్ చేస్తారు అనేది జనాలకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇది మంచిగా చెడు వచ్చారు అసెంబ్లీ ఆ టైంలో పద్దాకు జరగదు కాబట్టి, అది జరిగినప్పుడు ఉందోతనంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి, ప్రజలు గెలిపించారు కాబట్టి, ఆయన పార్టీ తరఫున 11 సీట్లు రాని 4 సీట్లు రాని వచ్చినాయి కాబట్టి అన్న 11 మందితో కూర్చుని ఉందాగా గవర్నర్ గారి ప్రసంగం విని దాని ద్వారా మంచి చెడు ఈ వాయిస్ వినిపిస్తే బాగుండేది. అలా కాకుండా వెళ్ళిపోతాం నిర్లక్ష్యంగానే అనుకుంటున్నారు జనం కూడా. అంటే నార్మల్గా ఆయన ఇంతకు ముందు అసెంబ్లీకి నేను రాను, మీకు నచ్చింది చేసుకోండి, ఏం చేసుకుంటే అదే చేసుకుంటే అన్నాడు. మళ్ళీ నిన్న ఎందుకు వచ్చారంటారు అసెంబ్లీకి? మళ్ళీ ఎందుకు అసెంబ్లీకి ఆయన వచ్చాడు అనుకుంటున్నారు? మళ్ళీ ఎందుకు అసెంబ్లీకి అనేది ఇక ఆయన జీవితంలో ఇక అలా వచ్చి వెళ్ళిపోతారు తప్ప శాశ్వతంగా ప్రజల వైపున పోరాడే ఇది లేదనే అనుకోవాలి. జనం కూడా అదే డిసైడ్ అయిపోయారు. ఎలా ఉందండి చంద్రబాబు పాలన? పర్వాలేదు. వచ్చిన 9 సంవత్సరాల్లో ఎన్డీఏ ఉమ్మడి కూటమి ప్రభుత్వం పర్వాలేదు. ఆ 2 అనేది ఏదైతే తల్లికి వందనం రైతు భరోసా అనేది ఈ బడ్జెట్లో అయిపోయిన తర్వాత ఏప్రిల్ మే నెలలో కంపల్సరీగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు 100%. ఎందుకంటే ఆయన చేసి వెళ్ళిన 5 సంవత్సరాలు అధ్వానంగా ఉంది కాబట్టి అవన్నీ పూడ్చుకుంటూ సమర్థవంతంగా చేస్తున్నారు ఒకళ్ళు కోఆర్డినేటర్తో. ఓకే, థ్యాంక్ యూ.